వచ్చే ఏడాది ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ మెగా ఆక్షన్ పెట్టబోతున్నట్టు ఆల్రెడీ న్యూస్ కన్ఫర్మ్ అయింది. అయితే మెగా ఆక్షన్ ఉండబోతుందని తెలిసిన దగ్గర నుండి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అదే ఐపీఎల్ 2025 రిటెన్షన్ పాలసీ. సో మనందరికీ తెలుసు, ప్రతి ఆక్షన్కి ముందు ఫ్రాంచైజీలు కొంతమంది ప్లేయర్స్ను రిటైన్ చేసుకుంటారు, అలాగే కొంతమంది ప్లేయర్స్ను ఆక్షన్లోకి వదులుతారు. అయితే మినీ ఆక్షన్కు మెగా ఆక్షన్కు డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ మంది ప్లేయర్స్ ఆక్షన్లోకి వస్తారు. విచ్ మీన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజెస్ చాలా తక్కువ మంది ప్లేయర్స్ను రిటైన్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఐపీఎల్ 2022 కోసం మెగా ఆక్షన్ చూసాం. అండ్ మెగా ఆక్షన్లో ప్రతి టీం కూడా మాక్సిమం 4 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న టోటల్ స్క్వాడ్ నుండి 4 ప్లేయర్స్ని మాత్రమే అంటి పెట్టుకుని మిగతా వాళ్ళందరినీ ఆక్షన్లోకి వదిలేయాలి. అదే మినీ ఆక్షన్కి అయితే రూల్స్ ఎలా ఉండవు. ఒక టీం ఎంతమంది ప్లేయర్స్ని కావాలంటే అంతమంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు. సో మీకైతే ఇప్పుడు మినీ ఆక్షన్కు మరియు మెగా ఆక్షన్కు మధ్య డిఫరెన్స్ ఏంటి అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ మినీ ఆక్షన్ ఒక్క రోజు జరిగితే మెగా ఆక్షన్ 2 days జరుగుతుంది, ఎందుకంటే ఆక్షన్లకు ఎక్కువ మంది ప్లేయర్స్ వస్తారు కాబట్టి. సో మెగా ఆక్షన్ అంటే టీమ్స్లో మోస్ట్లీ చాలా మార్పులు జరుగుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ కొన్ని డెకరేటెడ్ టీమ్స్ తమ కోర్ టీంను కోల్పోతూ ఉంటాయి. సో ఈ పాయింట్ని బేస్ చేసుకునే మెగా ఆక్షన్కి ముందు ఉండబోయే రిటెన్షన్ పాలసీ మీద చాలా ఆసక్తి క్రియేట్ అయింది. ఇనే ప్రెజెంట్ అసలు యాక్చువల్ టైం లైన్ చూసుకుంటే ఇప్పుడు ఐపీఎల్ 2024 జరుగుతుంది. అండ్ ఈ సీజన్ జరుగుతున్నప్పుడు ఏప్రిల్ 16వ తేదీన బీసీసీఐ మొత్తం 10 ఫ్రాంచైజీల యొక్క ఓనర్స్తో ఒక మీటింగ్ పెట్టబోతుంది. అండ్ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రాంచైజీస్ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అంటే రాబోయే ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మెగా ఆక్షన్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మీ ఒపీనియన్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి అన్ని టీమ్స్ని అడుగుతారు. సో ఇలా అడిగిన తర్వాత మెజారిటీ ఆఫ్ ఫ్రాంచైజీస్ ఏ నిర్ణయానికి అయితే కట్టుబడి ఉంటాయో దాన్ని అమలు చేస్తారు. సో ఇలా మీటింగ్లో డిస్కస్ చేసుకున్న తర్వాత తన అఫీషియల్గా ఏం చేయాలనేది నిర్ణయిస్తారు. బట్ అఫీషియల్గా మాత్రం ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ రూల్స్ ఈ సీజన్ ముగిసిన తర్వాత అనౌన్స్ చేస్తారంట. అంటే జూలై లేదా ఆగస్ట్ నెలలో మెగా ఆక్షన్ యొక్క రూల్స్ని అనౌన్స్ చేయవచ్చు. అంటే డిసెంబర్లో కానీ జనవరిలో కానీ మెగా ఆక్షన్ పెడతారు. బట్ ఎనివే ఇప్పుడు ఈ మెగా ఆక్షన్కి సంబంధించి మోస్ట్ హాట్ టాపిక్ రిటెన్షన్ పాలసీ. సో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చాలా వరకు ఫ్రాంచైజెస్ మినిమం 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నాయంట. అంటే మెగా ఆక్షన్లోకి ప్లేయర్స్ని వదిలే ముందు 8 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలంటున్నారు. అంటే అలా ఎందుకు 8 మంది ప్లేయర్స్ని అడుగుతున్నారంటే కోర్ టీంని స్ట్రాంగ్గా ఉంచుకోవడం కోసం. సో మనందరికీ తెలిసిందే, ఐపీఎల్ 2022 టైంలో చాలా ఫ్రాంచైజెస్ తమ కోర్ టీంను కోల్పోయాయి, ఎస్పెషల్లీ ఎంఐ మరియు సిఎస్కే టీంలు. ఈ 2 టీంలు మెగా ఆక్షన్కి ముందు చాలా స్ట్రాంగ్గా కనిపించాయి. బట్ ఆక్షన్ తర్వాత చూసుకుంటే మాత్రం టీమ్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. మెయిన్లీ వాళ్ళ కోర్ టీంని లూజ్ అయిపోయారు. దీనివల్ల ఐపీఎల్ 2022లో 2 జట్లు పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో నిలిచాయి. సో తక్కువ మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే వాళ్ళ కోర్ టీంను కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఫ్రాంచైజెస్ ఎలా అయినా సరే 8 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా ఎంఐ మరియు సిఎస్కే టీంలో తమ కోర్ టీంను స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నాయి. లాస్ట్ 3 సంవత్సరాల కష్టపడి కొంతమంది బెస్ట్ ప్లేయర్స్ను బయట తీసుకొచ్చారు. ముంబై టీం అయితే తిలక్ వర్మ, నేహల్ వదేరా, ఆకాష్ మద్వాల్ మరియు టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్స్ని బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళని బాగా సానబెట్టారు. అలాగే సిఎస్కే టీం చూసుకున్న పతిరానా, తీక్షణ, శివం దుబే మరియు తుషార్ దేశపాండే లాంటి ప్లేయర్స్ని బిల్డ్ చేసుకున్నారు. సో ఇప్పుడు మెగా ఆక్షన్ జరిగితే ఇలా గ్రూమ్ చేసుకున్న ప్లేయర్స్ అందరినీ ఆక్షన్లోకి వదిలేయాలి. ఇన్ఫాక్ట్ కేకేఆర్ టీం కూడా చాలా స్ట్రాంగ్ ఇండియన్ కోర్ని బిల్డ్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో రింకు సింగ్ లాంటి ఒక జమ్ ఆఫ్ ప్లేయర్ని పట్టుకున్నారు. అలాగే ఇప్పుడు రఘువంశీ లాంటి ఒక అండర్ 19 ప్లేయర్ కూడా టీం తరపున బాగా ఆడుతున్నాడు. అలాగే వాళ్ళు బౌలింగ్లో చూసుకున్న హర్షిత్ రాణా మరియు శ్రేయస్ శర్మ లాంటి ప్లేయర్స్ని గ్రూమ్ చేసుకున్నారు. సో ఇలా కష్టపడి స్కౌటింగ్స్ ద్వారా పట్టుకుని గ్రూమ్ చేసుకున్న ప్లేయర్స్ని ఆక్షన్లోకి వదిలేయడం అంటే చాలా బాధగా ఉంటుంది. మెయిన్లీ ఇలా బయటికి వెళ్ళిపోయిన ప్లేయర్స్ మళ్ళీ వాళ్ళ టీంకి అగెనిస్ట్గా గట్టిగా ఆడితే అది ఇంకా బాధగా ఉంటుంది. అయ్యో మనం కష్టపడి కుర్రాన్ని గ్రూమ్ చేసుకున్నాం, బట్ వదిలేసాం, ఇప్పుడు మళ్ళీ ఇతను మన మీద గట్టిగా ఆడుతున్నాడు అని చెప్పి ఫీల్ అవుతారు. సో అలాంటి పరిస్థితిని మళ్ళీ తెచ్చుకోకుండా ఉండడం కోసం చాలా వరకు ఫ్రాంచైజెస్ కోర్ టీం మొత్తాన్ని రిటైన్ చేసుకోవాలని చూస్తున్నాయి. అండ్ ఆబ్వియస్లీ 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే ఆల్మోస్ట్ కోర్ టీం మొత్తం రిటైన్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ మనం చాలా ఫ్రాంచైజెస్ దగ్గర సేమ్ టీంని చూడొచ్చు. అయితే దీనికి ఆపోజిట్గా ఉండే టీమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఫ్రాంచైజీస్ దగ్గర 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోగలిగేంత కోర్ టీం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ కింగ్స్ లాంటి టీంనే తీసుకోండి, వాళ్ళ దగ్గర 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునేంత కోర్ టీం లేదు. అలాగే ఆర్సీబీ టీం చూసుకున్న వాళ్ళ దగ్గర అంత కోర్ టీం ఏమీ కనిపించట్లేదు. ఈవెన్ ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకున్న, గుజరాత్ టైటన్స్ చూసుకున్నా కూడా వాళ్ళ దగ్గర కూడా పెద్దగా కోర్ టీం ఏమీ లేదు. సో అలాంటి టీమ్స్లో కేవలం ఒక 4 to 5 ప్లేయర్స్ మాత్రమే కన్సిస్టెంట్గా ఆడే వాళ్ళు ఉంటారు. దాని వాళ్ళకి 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలని ఆప్షన్ పెట్టిన అలాంటి యూజ్ ఉండదు. పైగా దీనివల్ల వాళ్ళకి డ్యామేజ్ జరుగుద్ది. ఆ డ్యామేజ్ ఏంటంటే బలంగా ఉన్న టీమ్స్ అన్ని తమ మెయిన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారు. దాని మెగా ఆక్షన్లో పెద్ద ప్లేయర్స్ ఎవరు కూడా కనిపించరు. సో 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలనే పాలసీ కొన్ని టీమ్స్కి వర్కౌట్ అవుతుంది, కొన్ని టీమ్స్కి నచ్చదు. బట్ ప్రజెంట్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ 8 ప్లేయర్స్ రిటెన్షన్ వైపు గట్టిగా మొగ్గు చూపుతున్నారంట. కానీ ఇలాంటి పాలసీని ప్రవేశపెడితే మెగా ఆక్షన్ కాస్త మినీ ఆక్షన్గా మారిపోతుంది. ఎందుకంటే ఆక్షన్లో చాలా వరకు పెద్ద ప్లేయర్స్ కనిపించరు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పర్స్ వాల్యూస్ కూడా చాలా తగ్గిపోతాయి. మనం లాస్ట్ టైం మెగా ఆక్షన్ జరిగినప్పుడే చూసాం. అప్పుడు మాక్సిమం 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. అండ్ 4 ప్లేయర్స్కే చాలా వరకు ఫ్రాంచైజెస్ 40 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఇప్పుడు 8 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా 60 నుంచి 70 కోట్లు రిటెన్షన్కే పెట్టేస్తారు. ఇక తర్వాత మెగా ఆక్షన్లో కొనుక్కోవడానికి పెద్దగా డబ్బులు ఉండవు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టే మెగా ఆక్షన్ కాస్త మినీ ఆక్షన్ అయిపోతుంది. సో 8 ప్లేయర్స్ రిటెన్షన్ పాలసీ వల్ల లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. బట్ ఎనివే లాస్ట్ టైం మాత్రం 4 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకోవాలని ఎందుకు పెట్టారంటే అప్పుడు కొత్త టీమ్స్ వచ్చాయి. ఐపీఎల్ 2022కి ముందు 8 టీమ్స్ మాత్రమే ఉండేవి. సో అప్పుడు కనుక ఎక్కువ మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే పాలసీ పెట్టుంటే కొత్త టీమ్స్లో పెద్ద ప్లేయర్స్ వచ్చేవారు కారు.
మెయిన్లీ కొత్త టీమ్స్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీఎం కార్డును కూడా అప్పుడు క్యాన్సిల్ చేశారు. సో లాస్ట్ మెగా ఆక్షన్ టైంలో అప్పుడు డైనమిక్స్ చాలా డిఫరెన్స్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే 10 టీమ్స్ కూడా సెటిల్ అయిపోయి ఉన్నాయి. 10 టీంలో కూడా ఇప్పుడు 3వ సీజన్ కంప్లీట్ చేసుకోబోతున్నాయి. సో ఆల్రెడీ చాలా వరకు టీమ్స్ ఎంతో కొంత తమ కోర్ టీంని బిల్డ్ చేసుకుని ఉంటాయి. దీంతో ఈసారి రిటెన్షన్ పాలసీలో ఖచ్చితంగా మార్పులు చేస్తారు. మరి అప్పట్లో మాక్సిమం 4 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకోవాలని పెడితే అది కరెక్ట్ కాదు. నిజంగా యంగ్స్టర్స్ని గ్రూమ్ చేసుకున్న ఫ్రాంచైజెస్ చాలా స్ట్రగుల్ అవుతాయి. మెయిన్ ఇండియన్ కోర్ ప్లేయర్స్ని ఎవరైతే బలంగా బిల్డ్ చేసుకున్నారో ఆ టీమ్స్ అని తమ వైభవాన్ని కోల్పోతాయి. అలా అని చెప్పి నెంబర్ని డబుల్ చేసి 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోండి అన్నా సరే ఆప్షన్ యొక్క డైనమిక్స్ మారిపోతాయి. సో నాకు తెలిసి ఈసారి బీసీసీఐ మెగా ఆప్షన్లో ఆర్టీఎం కార్డ్ని వెనక్కి తీసుకురావచ్చు. ఇన్ఫాక్ట్ మనం ప్రీవియస్గా 2014 మరియు 2018 మెగా ఆప్షన్ అప్పుడు చూసాం. ఆ 2 సందర్భాలు కూడా టీమ్స్కి ఆర్టీఎం కార్డ్ని యూజ్ చేసుకునే ఫెసిలిటీ దొరికింది. బట్ లాస్ట్ టైం 2 టీమ్స్ కొత్తగా వచ్చాయని చెప్పి దాన్ని తీసేశారు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం ఆర్టీఎం కార్డ్ ఖచ్చితంగా ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ ఆర్టీఎం కార్డుకు సంబంధించి ఒక క్రేజీ రిపోర్ట్ కూడా వచ్చింది. అదేంటంటే అన్ని ఫ్రాంచైజీలకు కేవలం ఒక్క ప్లేయర్ని మాత్రమే రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇస్తారంట. బట్ ఒక్క ప్లేయర్ని రిటైన్ చేసుకున్న తర్వాత 7 ఆర్టీఎం కార్డ్స్ ఇస్తారంట. అంటే ఫ్రాంచైజీస్ ఆప్షన్లో కావాలనుకుంటే వాళ్ళ టీంలోంచి వదిలేసిన 7 ప్లేయర్స్ని మళ్ళీ తెచ్చుకోవచ్చు. బట్ ఇలా చేస్తే ఆప్షన్ చాలా గోల్మాల్గా తయారవుతుంది. మెయిన్లీ కొన్ని ఫ్రాంచైజీస్ కన్నింగ్గా థింక్ చేసి ప్లేయర్స్ యొక్క ప్రైజ్ని ఊరికే పెంచేస్తూ ఉంటారు. అయితే అసలు ముందు ఆర్టీఎం కార్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మెగా ఆప్షన్లో అన్ని టీమ్స్ కూడా చాలా మంది ప్లేయర్స్ని రిలీజ్ చేస్తారు. అంటే ఇలా రిలీజ్ చేసిన తర్వాత ఆప్షన్లో ఆ ప్లేయర్ కోసం చాలా టీమ్స్ పోటీ పడతాయి. అంటే మేము కొనుక్కుంటామని చెప్పి బిడ్ వేస్తూ ఉంటారు. సో ఇలా అందరు బిడ్డింగ్ ముగిసిన తర్వాత ఫైనల్గా ఒక ప్రైస్ ఫిక్స్ అవుతుంది. అంటే ఇలా ఒక ప్లేయర్కు బిడ్డింగ్ ప్రైస్ ఫిక్స్ అయిన తర్వాత తన ఓల్డ్ ఫ్రాంచైజ్ కావాలనుకుంటే ఆర్టీఎం కార్డు యూజ్ చేసుకుని ఆ ప్లేయర్ను అదే ధరకు కొనుక్కోవచ్చు. అంటే ఏ టీం అయితే ఎక్కువ డబ్బులకు పాడుకున్నారో ఆ డబ్బులు ఏదో మేమే ఇస్తాం ఆ ప్లేయర్ని మాకు ఇచ్చండి అని తీసుకోవచ్చు. సో మీరు కనుక ప్రో కబడ్డీ ఆప్షన్ చూస్తుంటే దీని గురించి అర్థమై ఉండేది. అక్కడ FBM కార్డు ఉంటుంది. సో అది కూడా ఆర్టీఎంలోనే సేమ్ టు సేమ్. ఇంకెంతమంది చెప్పినట్టు ఇలాంటి ఆర్టీఎం కార్డ్స్ 7 ఉపయోగించాలని పెడితే మాత్రం ఖచ్చితంగా ఆప్షన్లో గోల్మాల్ జరుగుతుంది. ఫర్ సపోజ్ ముంబై టీంనే తీసుకోండి, వాళ్ళు ఒక్క ప్లేయర్ని మాత్రమే రిటైన్ చేసుకోగలరు. అండ్ ఒక్క ప్లేయర్ బౌమర్ అనుకోండి. సో ఇప్పుడు వాళ్ళ ఆప్షన్లో 7 ఆర్టీఎం కార్డ్స్ని ఉపయోగించి తమ ఓల్డ్ ప్లేయర్స్ని తిరిగి తీసుకోవచ్చు. బట్ ఫర్ సపోజ్ సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ ఆప్షన్లోకి వచ్చాడు అండ్ ముంబై టీం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టీఎం కార్డు యూజ్ చేసి అతను తీసుకుంటుందని అందరికీ తెలిసిపోతుంది. దాని మిగతా ఫ్రాంచైజీలు ఏం చేస్తారంటే కన్నింగ్గా అతనికి ఊరికే ప్రైజ్ పెట్టేస్తూ ఉంటారు. అంటే మన ఆపోనెంట్ టీమ్స్ యొక్క పర్సన్ చెడగొట్టాలని చెప్పి అతనికి ఊరికే ప్రైజ్ పెడతారు. 20 కోట్లు అవ్వాల్సింది 40 కోట్ల వరకు పెట్టేస్తారు. దీనివల్ల ముంబై టీం ఆర్టీఎం యూజ్ చేసుకోలేదని చెప్పి గందరగోళంలో పడిపోతుంది. సో మరీ ఎక్కువ ఆర్టీఎం కార్డ్స్ యూజ్ చేసుకోవాలని పెట్టినా కూడా ప్రమాదమే. బట్ మెయిన్ ప్లేయర్స్ అందరూ ఆప్షన్లోకి వస్తే మాత్రం వాళ్ళ పొటెన్షియల్ ఏంటో తెలుస్తుంది. అంటే మనం మిచెల్ స్టార్క్ మరియు ప్యాట్ కమిన్స్ లాంటి ప్లేయర్స్కి చూసాం 20 కోట్ల కంటే దాటేశారు. అదే మన ఇండియన్ ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లాంటి వాళ్ళు ఆప్షన్లోకి వస్తే వాళ్ళ ప్రైస్ అక్కడ ఆకాశంలో ఉంటుంది. సో నాకు తెలిసి అయితే 7 ఆర్టీఎం కార్డ్స్ యొక్క రిపోర్ట్ అయితే కంప్లీట్లీ ఫేక్. ఎనివే నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఏంటంటే ప్రతి టీంకు కూడా 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలి. అండ్ దెన్ వాళ్ళకి ఆప్షన్లో 2 లేదా 3 ఆర్టీఎం కార్డ్స్ ఉపయోగించే ఫెసిలిటీ ఇవ్వాలి. సో 5 ప్లేయర్స్ అలానే 3 ఇండియన్ ప్లేయర్స్ని మరి 2 ఫారెన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలని రూల్ పెడతారు. ఇక వాళ్ళ మిగతా కోర్ టీంలో ఎవరైనా ప్లేయర్స్ కావాలనుకుంటే మళ్ళీ బైబ్యాక్ చేసుకోవడమే ఆర్టీఎం కార్డు యూజ్ చేసుకుని. సో నాకు తెలిసి ఇలాంటి రూల్ పెడితే మొత్తం అన్ని ఫ్రాంచైజీలకు కూడా ఫెయిర్గా ఉంటుంది. అలా కాకుండా 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోమన్నా లేకపోతే 4 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకోమన్నా అది అన్ఫెయిర్గా ఉంటుంది. అదే మీరు 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోండి ఆప్షన్లో 3 ఆర్టీఎం కార్డ్స్ ఇస్తామంటే చాలా ఫెయిర్గా ఉంటుంది. సో ఈ మెగా ఆప్షన్ రిటెన్షన్ పాలసీ గురించి అయితే నా మైండ్లో ఉన్న ఒపీనియన్ ఇది. మరి మీరేమనుకుంటున్నారు? ఎంతమందిని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలి? అలాగే ఆర్టీఎం కార్డ్స్ పెట్టాలా వద్దా? ఇలాంటి మీ ఒపీనియన్స్ అన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.